హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రభానండి. ఈరోజు వచ్చేసి నేను ఒక హెల్దీ రెసిపీ చేయబోతున్నాను. అదేంటో తెలుసా? డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. చాలా హెల్దీ పిల్లలకు వచ్చేసి. ఇక్కడ నేను 1920 లైన్ డేస్ తీసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా. తర్వాత వచ్చేసి 1 కప్పు తెల్ల నువ్వులు, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. ఇవి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా రోజులైంది కదా నేను వీడియో అప్లోడ్ చేయక. మా పిల్లలు వచ్చేసి చాలా ఫోర్స్ చేస్తున్నారు. ఒక మంచి వీడియో ఉంటే ఏదైనా కానీ వదిలిపెట్టకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేయి మమ్మీ అని అడుగుతున్నారు. ఏమంటే ఇప్పుడు కాకుండా వాళ్ళకైనా యూజ్ అవుతుంది అనేసి చాలా ఫోర్స్ చేస్తున్నారు. ఏమంటే చాలా వరకు వాళ్ళు అప్పుడప్పుడు నేను చాలా రోజులు కదా వీడియో పెట్టక. ఇక్కడ బాదం నేను ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాను. జీడిపప్పు మళ్ళీ కాస్త వేస్తున్నా. ముందే రోస్ట్ చేసినాను. కాస్త చల్లారిన తర్వాత నేను చియా సీడ్స్ వేయడము మర్చిపోయాను. అందుకనేసి అవి కాస్త ఫ్రై చేసి చియా సీడ్స్ వేస్తాను. అది కాస్త గ్రైండ్ చేసిన మళ్ళీ గ్రైండ్ బాగా మెత్తగా గ్రైండ్ చేసినాను. ఇప్పుడు నెక్స్ట్ 1 స్పూన్ 2 స్పూను గీ యాడ్ చేసి దాని తర్వాత ఖర్జూరా పేస్ట్ వేసుకొని బాగా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న సీడ్స్ని పౌడర్ వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇవి కాస్త అంటే మనం చాపర్తో అయినా సరే చాప్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇట్లనే కచ్చపిచ్చగా కాస్త అంతా అట్లా గ్రైండ్ చేశాను. ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేశాను, కర్బూజా సీడ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా గట్టిగా ఉంటలుగా చుట్టేసుకుంటే లడ్డూలు రెడీ అవుతున్నాయి. అంతే కదా. చూడండి, చాలా హెల్దీ. డైలీ పిల్లలకి రోజు ఒకటి పెట్టామంటే ఎదిగే పిల్లలకు చాలా చాలా హెల్దీ. పిల్లల బోన్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా హెల్దీగా ఉంటారు. అవుట్ సైడ్ ఫుడ్స్ చిప్స్ మళ్ళీ ఇలాంటివన్నీ పెట్టేదానికన్నా ఇలాంటివన్నీ పిల్లలకి చాలా హెల్దీ, చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుంది. ఇలా చేసుకొని మీ పిల్లలకు కూడా పెట్టండి. ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అయినాయి కదా. ఓకే, బాయ్ బాయ్.